హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈ రోజైతే మీకు వీడియోలో మంచి హెల్తీ ఫుడ్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట. ఇదైతే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి. నార్మల్‌గా బయట మీకు మల్టీగ్రెయిన్ ఆటా దొరికినా అందులో 90% వీట్ ఉండి మిగతా 10% మాత్రమే మల్టీగ్రెయిన్ అని ఉంటుందన్నమాట. నౌవేడేస్ అందరూ కూడా హెల్త్ కాన్షియస్‌గా ఉంటున్నారు కాబట్టి మనం బయట ఫుడ్ ఏం తీసుకున్నా సరే ప్యాకెట్ మీద ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో అన్నీ క్లియర్‌గా చూసుకోవడం బెటర్. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పెట్టడం అనేది చాలా బెస్ట్ అనమాట. ఇంకా ఇదైతే మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ అనమాట. ఇది డైరెక్ట్ పాలలో కలుపుకొని తాగొచ్చు. లేకపోతే పాన్ కేక్స్ అలా వేసుకోవచ్చు. ఇంకా జావాలో కూడా కాసుకొని తాగొచ్చు. అన్ని ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుందనమాట. నేనైతే పాన్ కేక్ లాగా కూడా ట్రై చేశాము. బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా ఇదైతే ఇన్‌స్టంట్ పలావ్ లాగనమాట. ఒక రైస్‌కి సరిపడాగా మసాలా ఐటెమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంటుందనమాట. డైరెక్ట్‌గా మనం వెజిటబుల్స్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా ఈ పౌడర్‌తో పాన్ కేక్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా మిల్క్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఎక్స్‌ట్రా ప్రోటీన్ కోసం అయితే ఎగ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ కోసం అయితే ఒక బనానా కూడా తీసుకున్నాను అనమాట. కొంచెం లైట్‌గా జాగరీ పౌడర్ అనేది యూజ్ చేశాను. ఇంకా ఈ ప్యాకెట్స్ మీద ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా తెలుగులో అర్థమయ్యేలాగా ప్రింట్ చేశారనమాట. అది నచ్చింది. ఇంక ఇవే కాకుండా వాళ్ళ దగ్గర చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జొన్న పిండి, చోడిపిండి, ఇంకా బెల్లం పొడి ఇలా చాలా ఐటెమ్స్ ఉన్నాయి హెల్త్‌కి సంబంధించినవి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కూడా నేను వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, వాట్సాప్ గ్రూప్, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఇవన్నీ కూడా హెల్త్‌కి మంచివే కదా! అండ్ మీరు బై చేసినవి ఏవైనా సరే ఎలా కుక్ చేసుకోవాలి, ఏమైనా మీకు తెలియకపోతే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కూడా. ఇంకా వాళ్ళ దగ్గర ప్యూర్ నువ్వుల నూనె, హోల్ క్యాష్యూ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన ప్రైసెస్ కూడా వాళ్ళు క్లియర్‌గా ఇస్తారు. నేనైతే ఫస్ట్ ట్రై చేసి మీకు చెప్దాం అన్నట్టుగా నేనైతే కొన్ని మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ట్రై చేసినవన్నీ కూడా నాకు నచ్చాయి. అందుకే రివ్యూ అనేది ఇలా ఇస్తున్నాను. ఇంకా చిన్న చిన్న పాన్ కేక్స్ అయితే వేసాననమాట. ఇవి హనీతో తిన్నా కూడా చాలా బావుంటాయి టేస్ట్ అయితే. నెక్స్ట్ అయితే మల్టీగ్రెయిన్ ఆటా. ఇదైతే నార్మల్ చపాతీ పిండిలా కాకుండా అట్‌లీస్ట్ 1 అవర్ ముందైతే కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో చాలా గ్రెయిన్స్ అయితే ఉన్నాయి కదా! కొంచెం నానే కొద్దీ టేస్ట్ అయితే చాలా బావుంటాయి. పొంగుతాయి కూడా చపాతీలు కాలుతాయి. నార్మల్‌గా సాల్ట్‌తో కలుపుకోవాలి. ఇంకా నేనైతే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాననమాట. ఇది నార్మల్ చపాతీ పిండిలో కూడా మిల్క్ యాడ్ చేస్తే కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. సగం వరకు మిల్క్‌తో కలుపుకొని తర్వాతైతే వాటర్‌తో కలుపుకుంటే బావుంటుందనమాట. ఇంకా పైనైతే ఆయిల్‌తో అప్లై చేసుకొని కొంచెంసేపయితే పక్కకు పెట్టేసుకుంటే అట్‌లీస్ట్ 1 అవర్ నానితే చపాతీలయితే వస్తాయన్నమాట. ఇంకా ఇవి నార్మల్‌గా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని చేస్తే చపాతీలు టేస్ట్ అయితే ఇంకా బావుంటాయి. పొంగుతాయన్నమాట. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్క్వేర్, ఒకటి ట్రయాంగిల్. స్క్వేర్ అయితే నాకు ఇష్టం. మీరు ఏ షేప్‌లో ఫోల్డ్ చేస్తారో నాకైతే కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. మీకు ఈ ఫుడ్స్ ఏం కావాలన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. తప్పకుండా వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగున్నాయన్నమాట టేస్ట్ అయితే. ఇంకా ఇలాంటి చపాతీలు 2 తిని వాటిలోకి ఒక మంచి వెజిటబుల్ కర్రీస్‌తో కొంచెం హై ప్రోటీన్ ఉండేలాగా తీసుకుంటే పొట్ట ఫుల్ అవుతుందన్నమాట. 2 చపాతీలు సరిపోతాయి. ఇంకా ఇలాంటి వీడియోస్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.